హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనకి జేమెయిన్ నీట్ ఏపీ సెట్లో భాగంగా సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాము. ఫస్ట్ మనకి యూనిట్స్ అండ్ మెజర్మెంట్ అనే చాప్టర్లో చేస్తున్నాం. ఆల్రెడీ దీని ముందు ఒక వీడియోని అప్లోడ్ చేసాం డైమెన్షన్స్ మీద, డైమెన్షనల్ అనాలిసిస్ వాటి మీద. ఇప్పుడు మనకి ఇది టాప్ 60 టాపిక్స్లో రెండవ వీడియో, ఎర్రర్ అనాలిసిస్. రైట్, ఎర్రర్ అనాలిసిస్. ఇందులో మనకి మెయిన్ ఈ థియరీ పార్ట్ చూడాల్సి ఉంటుంది. టైప్స్ ఆఫ్ ఎర్రర్స్, సిస్టమాటిక్ ఎర్రర్స్ అంటే ఏంటి, అట్లాగే ర్యాండమ్ ఎర్రర్స్, గ్రాస్ ఎర్రర్స్, ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్, ఇట్లా మనకి టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయేమో ఇది చూడాలి. అయితే మెయిన్ మనకి ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే అసలు ఏ ఫార్ములా బేస్డ్ మీద ఇస్తున్నాడు, జేమెయిన్ కానీ నీట్ కానీ ఏపీ సెట్ కానీ మనకి ఏ ఫార్ములా బేస్డ్ ఇస్తున్నాడు, వాటికి ఏ మోడల్స్ ఇంపార్టెంట్ అనేది మనం చూస్తాం. ఫార్ములే, కాన్సెప్ట్, దాని ప్యారలల్గా కొన్ని న్యూమరికల్స్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. రైట్, ఇందులో మనకి మెయిన్ యాబ్సల్యూట్ ఎర్రర్. యాబ్సల్యూట్ ఎర్రర్ అంటే మనకి మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ. మనం మెజర్ చేసిన వాల్యూలో నుంచి దానికి ఉన్నటువంటి అసలు ట్రూ వాల్యూ ఎంత, ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేదే యాబ్సల్యూట్ ఎర్రర్. రైట్, అట్లాగే మీన్ యాబ్సల్యూట్ ఎర్రర్. మీన్ అంటే ఏంటి, యావరేజ్ అంటాం కదా మనం. అట్లా సిగ్మా ఎర్రర్ బై నంబర్. సిగ్మా ఎర్రర్ అంటే ఏంటో యాబ్సల్యూట్ ఎర్రర్, టోటల్ నంబర్ ఎంత ఉంటే అంత, హోల్ డివైడ్ బై టోటల్ నంబర్. రైట్, దీన్ని మనం మీన్ యాబ్సల్యూట్ ఎర్రర్ అంటాం. ఇది కూడా మనకి ఎక్కువగా ఇవ్వట్లేదు. మనకి ఇస్తుంది ఏంటంటే రిలేటివ్ ఎర్రర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లాగే పర్సంటేజ్ రిలేటివ్ ఎర్రర్ చాలా ఇంపార్టెంట్. వీటి మీద ఇస్తున్నాడు ఎక్కువగా. సో దట్ మనకి ఈ వీడియో మొత్తం కూడాను దీని మీదే ఫోకస్ పెట్టాము. ఎతై కూడా చూడాలి, ఎక్కువగా మనం టచ్ చేస్తుంది ఇది. రైట్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రిలేటివ్ ఎర్రర్, పర్సంటేజ్ రిలేటివ్ ఎర్రర్ ఇట్లా కనుక్కోవాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నానమ్మా. రెక్టాంగులర్ బాడీ, నేను ఒక రెక్టాంగులర్ బాడీ కన్సిడర్ చేస్తున్నాను. ఇది రెక్టాంగులర్ బాడీ, లెంత్ ఎక్కువ ఉంది, బ్రెడ్త్ తక్కువ ఉంది. రైట్, అట్లా నేను ఒక రెక్టాంగులర్ బాడీ తీసుకున్నాను. దీని యొక్క లెంత్ ఎంత అంటే 25.2 సెంటీమీటర్. దీని యొక్క లెంత్ 25.2 సెంటీమీటర్. బ్రెడ్త్ వచ్చేసి 16.8 సెంటీమీటర్. దీని యొక్క బ్రెడ్త్ వచ్చేసి, ఈ బ్రెడ్త్ వచ్చేసి 16.8 సెంటీమీటర్. మరి నాకు ఏరియా కావాలి. ఏరియా ఏమొస్తుంది, లెంత్ ఇంటూ బ్రెడ్త్ తీసుకుంటే ఈ రెక్టాంగులర్ బాడీ ఏదైతే ఉందో దాని యొక్క ఏరియా వస్తుంది. రైట్, దేర్ఫోర్ ఏరియా ఈజ్ ఈక్వల్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. మామూలుగా అయితే అట్లా రాస్తుంది. కానీ ఇక్కడ ఏంటి, వీడు కనుక్కోమంటుంది మీకు రిలేటివ్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. రైట్, అట్లాగే పర్సంటేజ్ రిలేటివ్ ఎర్రర్ అంటాడు. అట్లా అడిగినప్పుడు మనం అట్లా చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ముందు ఫార్ములా చూసి ఎగ్జాంపుల్కి వద్దాం. రైట్, ఎర్రర్ ప్రాపగేషన్ రూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చింది కనుక ఒక వాల్యూ z అనేది ఇచ్చడం, ఇది a ప్లస్ బిలో ఇవ్వనివ్వండి లేదా a మైనస్ బిలో ఇవ్వనివ్వండి. ఎర్రర్ని దెన్ మనం ఎర్రర్ని ఎట్లా రాయొచ్చు అంటే డెల్టా z ఈక్వల్ టు, z అనేది ఇక్కడ క్వాంటిటీ, ఫిజికల్ క్వాంటిటీ, ఇందులో ఎర్రర్ అనమాట. డెల్టా zని ఎట్లా రాయొచ్చు అంటే డెల్టా a ప్లస్ డెల్టా బిగా రాయొచ్చు. అంటే ఏలో ఎర్రరు డెల్టా a, బిలో ఎర్రరు డెల్టా బి. ఇది క్వశ్చన్లో ఇస్తాడు అట్లనే, అయితే రిపీటెడ్ కాదు, అందుకని దీని మీద ఎగ్జాంపుల్ ఇవ్వలేదు. ఓకే రైట్, అట్లా మీకు z ఈక్వల్ ఏ ప్లస్ బి ఇచ్చిన దెన్ డెల్టా జెడ్ని మనం డెల్టా ఏ ప్లస్ డెల్టా బి రాయొచ్చు. లేదు, ఇఫ్ z ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇచ్చిన డెల్టా జెడ్ ఈక్వల్ టు డెల్టా ఏ ప్లస్ డెల్టా బి. ఎడిషనే చేస్తాం, ఎర్రర్స్ యొక్క ఎడిషన్ చేస్తాం. అట్లా మనకి ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అట్లాగే ఒకవేళ ఇది ఎడిషను సబ్ట్రాక్షన్ మీద, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. అదేవిధంగా ఇఫ్ z ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఆర్ ఏ బై బి, అంటే మల్టిప్లికేషన్ రూపంలో కానీ డివిజన్ రూపంలో కానీ ఇస్తాయి. ఏ ఇంటూ బి మల్టిప్లికేషన్ ఆర్ ఏ బై బి డివిజన్ రూపంలో. రెండిట్లో ఏ మోడల్లో ఇచ్చినా చూద్దాం, మనం ఎగ్జాంపుల్కి వెళ్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఎర్రర్ని మనం డెల్టా z ఈజ్ ఈక్వల్ టు, చూడండి z అనేది ఇక్కడ ఫిజికల్ క్వాంటిటీ, మీకు ప్రోడక్ట్ రూపంలో ఇచ్చిన లేదా రేషియో రూపంలో ఇచ్చిన, డివిజన్ రూపంలో ఇచ్చిన, మనం ఎర్రర్ని ఎట్లా రాయొచ్చు అంటే దెన్ డెల్టా z ఈక్వల్ టు
డెల్టా ఏ బై ఏ ప్లస్ డెల్టా బి బై బిలో రాస్తాం, రైట్? ఎడిషన్లో మల్టిప్లికేషన్లో ఇచ్చిన, డివిజన్లో ఇచ్చిన మనం రాసే ఫార్ములా ఇట్లా. అట్లాగే ఒకవేళ ఇఫ్ z ఈక్వల్ టు ఏ పవర్ n రూపంలో ఇచ్చాడు, చాలా ఇంపార్టెంట్, ఈ మోడల్ మీద ఇస్తున్నాడు జాగ్రత్త చూడండి. z ఈక్వల్ టు ఏ పవర్ n రూపంలో ఇచ్చాడు, దెన్ దీన్ని మనం ఎట్లా రాయొచ్చు అంటే డెల్టా z బై z అంటే ఎర్రర్ ఇన్ జెడ్లో ఎర్రర్. ఇక్కడ z ఇచ్చాడు కాబట్టి z తీసుకున్నాం, x ఇస్తే x తీసుకుంటాం, y ఇస్తే y తీసుకుంటాం, రైట్? ఇక్కడ z ఇచ్చాడు కాబట్టి డెల్టా z బై z ఈక్వల్ టు ఏ పవర్ n రూపంలో ఇచ్చాడు కదా, ఈ పవర్ని ముందు రాస్తాం. చూడండి పవర్ ఎంత ఉంది, n ఉంది, n ఇంటూ డెల్టా ఏ బై ఏ, రైట్? ఇక్కడ ఇది డెల్టా ఏ ఉంది, డెల్టా ఏ బై ఏ అట్లా రాస్తాం, n ఇంటూ డెల్టా ఏ బై ఏలో రాస్తాం. అట్లా మీకు ఒక మూడు ఎగ్జాంపుల్ చూస్తే క్లారిటీ వస్తే చూద్దాం, రైట్? ఇప్పుడు రండి ఇక్కడ మనకి ఇదేంటి, మనకి ఇందాక అనుకున్నాము రెక్టాంగులర్ బార్ని లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. మరి ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంటే ఎట్లా రాయొచ్చు, మనకి డెల్టా z ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఏ బై ఏ ప్లస్ డెల్టా బి బై బిలో రాస్తాం. అదేవిధంగా ఇక్కడ ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా, మరి ఇప్పుడు ఏం రాయొచ్చు ఇక్కడ మనం, డెల్టా ఏ బై ఏ ఈక్వల్ టు డెల్టా ఎల్ బై ఎల్ ప్లస్ డెల్టా బి బై బి. ఇక్కడ మీకు మల్టిప్లికేషన్ ఉందా, ఇక్కడ ఎడిషనే వస్తుంది, డివిజన్ ఉందా, ఎడిషనే వస్తుంది కదా. అట్లా ఫార్ములా మేము డెల్టా ఏ బై ఏ ఈక్వల్ టు ఎల్ కదా, డెల్టా ఎల్ బై ఎల్ ప్లస్ వస్తుంది, జాగ్రత్త మల్టిప్లికేషన్ ఉన్నప్పటికీ ప్లస్ డెల్టా బి బై బి. మరి ఇక్కడ వీడు ఇచ్చిన వాల్యూస్ చూడమా, లెంత్ ఇచ్చాడు 25.2 సెంటీమీటర్, బ్రెడ్త్ ఇచ్చాడు, బి వాల్యూ 16.8 సెంటీమీటర్. ఇంకేమి ఇచ్చాడంటే క్వశ్చన్లో, ఇందులో ఎర్రర్ యాక్యురసీ అంటాం, ఇది యాక్యురసీ ఈక్వల్ టు 0.1 సెంటీమీటర్. ఇక్కడ యాక్యురసీ అంటే మీనింగ్ ఏంటంటే లెంత్లో ఎర్రరు, ఇది కదా లెంత్ అనుకుంది, ఈ లెంత్లో ఎర్రరు డెల్టా ఎల్ ఎంత అంటే 0.1 సెంటీమీటర్. అదేవిధంగా బ్రెడ్త్లో ఎర్రరు, యాక్యురసీ అంటే ఇండైరెక్ట్గా అట్లా ఇచ్చాడు, బ్రెడ్త్లో ఎర్రర్ కూడా 0.1 సెంటీమీటర్ ఇచ్చాడు, ఓకేనా. యాక్యురసీ ఇన్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆర్ 0.1 సెంటీమీటర్. లెంత్ ఇచ్చాడు, బ్రెడ్త్ ఇచ్చాడు, యాక్యురసీ ఇన్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఇచ్చేసాడు, లెంత్ అండ్ బ్రెడ్త్ ఇచ్చేసాడు యాక్యురసీ. సో దట్ మనం రిలేటివ్ ఎర్రర్ ఇన్ ఏరియా ఫార్ములా డెల్టా ఏ బై ఏ ఈక్వల్ టు డెల్టా ఎల్ బై ఎల్ ప్లస్ డెల్టా బి బై బి, రైట్? ఇప్పుడు నాకు డెల్టా ఎల్ అంటే 0.1 రాశాను, బై ఎల్ ఒరిజినల్ లెంత్ ఎంత 25.2 రాశాను, ప్లస్ డెల్టా బి అంటే 0.1 కదా, బ్రెడ్త్లో ఎర్రర్ 0.1 హోల్ డివైడ్ బై బ్రెడ్త్. బ్రెడ్త్ అంటే ఎంత ఇచ్చాడు 16.8. ఈ సబ్స్టిట్యూషన్ చేద్దాం, డెల్టా ఎల్ డెల్టా బి అంటే లెంత్ బ్రెడ్త్లో ఎర్రర్ 0.1 ఇచ్చాడు, 0.1 రాశాను, 0.1 రాసేసాడు, బై లెంత్ కదా, లెంత్ అంటే 25.2 సెంటీమీటర్ ఇచ్చాడు రాశాను. ఇక్కడ బ్రెడ్త్ కదా, బ్రెడ్త్ అంటే వాడు 16.8 ఇచ్చాడు రాశాను. దీన్ని సింప్లిఫై చేస్తే నాకు ఎంత వస్తుందంటే 0.004 వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 0.006 వస్తే చెక్ చేయండి. మరి 0.004 ప్లస్ 0.006 అంటే 0.01. ఏంటి 0.01? డెల్టా ఏ బై ఏ. దీన్నే మనం ఏమన్నాం, రిలేటివ్ ఎర్రర్ ఇన్ ఏరియా. మరి పర్సంటేజ్ ఎర్రర్ కనుక్కోమన్నాడు అనుకోండి, ఇంటూ 100 చేయకూడదు. చూడండి ఇక్కడ డెల్టా ఏ బై ఏ ఆల్రెడీ కనుక్కున్నాం మనం, ఎంత వచ్చింది 0.01 వచ్చింది. డెల్టా ఏ బై ఏ కనుక్కుంటే 0.01 వచ్చింది, అదే రాశాను. పర్సంటేజ్ ఎర్రర్ కాబట్టి ఇంటూ 100, 0.01 ఇంటూ 100 అంటే 1 కదా, 1%. అట్లా మీకు రిలేటివ్ ఎర్రర్ అడిగితేనేమో 0.01 వాల్యూ, అదే పర్సంటేజ్ ఎర్రర్ అడిగితేనేమో 1% వచ్చింది. ఇట్లా ఇది ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు, రైట్? ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ రేడియస్ ఆఫ్ స్పియర్. నా దగ్గర ఒక స్పెరికల్ బాడీ ఉంది, దాని యొక్క రేడియస్లో ఎర్రర్ 1% అని ఇచ్చాడు. అంటే గివెన్ ఎర్రర్ ఇన్ రేడియస్ ఈక్వల్ టు 1%.
ఫైండ్ ద ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ వాల్యూమ్. ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఇచ్చింది మనం. వాల్యూమ్లో ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి స్పియర్కి వాల్యూమ్ ఎక్స్ప్రెషన్ ఏంటి? వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ 4/3 pi r3, రైట్? ఇక్కడ మనకి ఎర్రర్ రాసేటప్పుడు ఈ కాన్స్టెంట్ తీసుకోము. 4/3 pi అనేది కాన్స్టెంట్, దీన్ని తీసేస్తాం. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది మీకు? వాల్యూమ్ ప్రపోర్షనల్ టు r³ కదా. దీని ఎర్రర్లో రాసినప్పుడు ఇందా రాసాం కదా, ఎర్రర్లో z ఈక్వల్ టు a పవర్ n రూపంలో ఉంటే డెల్టా z బై z ఈక్వల్ టు ఈ పవర్ ముందుకు వస్తాం n ఇంటూ డెల్టా a బై a రాసాం కదా. అట్లాగే దీన్ని కూడా మనం విని డెల్టా v బై v పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఇంటూ 100 చేసాం. డెల్టా v బై v ఇంటూ 100 ఈక్వల్ టు r³ ఉంది, అంటే 3 ముందుకు వస్తుంది. 3 ఇంటూ డెల్టా r బై r ఇంటూ 100. ఇక్కడ డెల్టా r బై r ఇంటూ 100 రేడియస్ ఎర్రర్ 1% అని క్వశ్చన్లో ఇచ్చేసాడు. ఇది కదా క్వశ్చన్, ఇది క్వశ్చన్ ఎగ్జాంపుల్. సో దట్ నేను 3 ఇంటూ డెల్టా r బై r ఇంటూ 100 అంటే 1% ఇచ్చాడు కాబట్టి రాశాను. 3 ఇంటూ 1 3%. సో స్పెరికల్ బాడీ యొక్క రేడియస్ ఎర్రర్ 1% అయితే వాల్యూమ్లో ఎర్రర్ ఎంత వచ్చినా మనకి 3% వచ్చింది. అది ఆప్షన్, వన్ ఆఫ్ ద ఆప్షన్, రైట్? ఓకే. అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఒక m మాస్ ఉండే ఒక బాడీ ఉంది, ఇది vns స్పీడ్తో వెళ్తూ ఉంది, రైట్? అప్పుడు దీని యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎంత అవుతుంది మనకి? ke ఈజ్ ఈక్వల్ టు 12 mv² అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ వీడు ఏమి ఇస్తున్నాడంటే క్వశ్చన్లో, నేను క్వశ్చన్ మొత్తం రాయలేదమ్మా, మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఈ బాడీ యొక్క m మాస్ ఉన్నటువంటి బాడీ యొక్క మాస్లో ఎర్రర్ ఎంతంటే 2%. ఈ బాడీ వెళ్ళేటువంటి స్పీడ్లో ఎర్రర్ 3%. అంటే m మాస్ బాడీ ఉంది, అది vns స్పీడ్తో వెళ్తుంది, మాస్ స్పీడ్లో ఎర్రర్స్ ఇస్తున్నాడు. మాస్లో ఎర్రర్ 2%, స్పీడ్లో ఎర్రర్ 3% అయితే కైనెటిక్ ఎనర్జీలో ఎర్రర్ ఎంత? ఫైండ్ ది ఎర్రర్ ఇన్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. మరి అట్లా కైనెటిక్ ఎనర్జీలో ఎర్రర్ అంటే డెల్టా k బై k ఇంటూ 100. మరి దీన్ని ఏం చేయొచ్చు మనం? చూడు, ఈ ఫార్ములా మనకి హాఫ్ అనేది కాన్స్టెంట్ కదా, తీసేసాను. ఇక్కడ కేఈని k అనుకుంటున్నాను, k ప్రపోర్షనల్ టు mv². దీని ఎర్రర్లో రాస్తే చూడండి, డెల్టా k బై k పర్సంటేజ్ ఎర్రర్ కాబట్టి ఇంటూ 100 చేశాను ఈక్వల్ టు మాస్ డెల్టా m బై m ఇంటూ 100 ప్లస్ ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది అయినా ప్లస్ వస్తుందని చెప్పాం కదా, ప్లస్ v² ఉన్నాం 2 ఇంటూ డెల్టా v బై v ఇంటూ 100. యాడ్ చూడండి, m అంటే డెల్టా m బై m ఇంటూ 100 ప్లస్ v² కాబట్టి 2 ఇంటూ డెల్టా v బై v ఇంటూ 100 రాయొచ్చు. సబ్స్టిట్యూట్ చేద్దాం. మాస్లో ఎర్రర్ ఎంత ఇచ్చాడు? 2% ఇచ్చాడు. సో మాస్లో ఎర్రర్ 2% ప్లస్ 2 ఇంటూ స్పీడ్లో ఎర్రర్ ఎంత ఇచ్చాడు? 3% ఇచ్చేసాడు. క్వశ్చన్ రాసాం, ఇది 2% ఇచ్చాడు. ఇక్కడ 2 ఇంటూ ఉన్నాం, 2 ఇంటూ డెల్టా v బై v ఇంటూ 100 అంటే స్పీడ్లో ఎర్రర్ 3% కదా. 2% ప్లస్ 2 3s are 6, 6 ప్లస్ 2 8% వస్తుంది. అట్లా కైనెటిక్ ఎనర్జీలో ఎర్రర్ వచ్చేసి 8% వచ్చింది. అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ ఇస్తున్నాడు, నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను. ఎక్స్పెరిమెంట్ చేస్తే ఇందులో డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి, రైట్? ఏ అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీ, బి, సి, డి 4 ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఏలో ఎర్రరు 1% చూపించింది, బిలో ఎర్రరు 2% చూపించింది, సిలో ఎర్రరు 3%, అదేవిధంగా డిలో ఎర్రరు 4% అని ఇచ్చాడు. క్వశ్చన్లో ఆల్రెడీ ఇచ్చింది ప్రీవియస్. అయితే దెన్ ఫైండ్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఎక్స్. చూడండి, ఎక్స్ అనేది ఒక ఫార్ములా ఇచ్చాడు, ఇందులో ఎర్రర్ కనుక్కోమంటున్నాడు. మరి ఎట్లా చేయొచ్చు మనం? ఇది కదా ఇచ్చింది, ఏబిసిడిలో ఎర్రర్స్ ఇచ్చేసాడు, ఏబిసిడి ఇచ్చేసాడు. ఎక్స్లో ఎర్రర్ పర్సంటేజ్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి నేను దీన్ని రాయొచ్చు, ఫార్ములాను చూడండి, డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 ఈక్వల్ టు a² కదా ఉంది, అంటే 2 ఇంటూ
delta A by A into 100 plus B power half into delta B by B into 100 plus డివిజన్ ఉన్న ప్లస్ వచ్చింది కదా, సి పవర్ 1/3 ఉంది, అప్పుడు 1/3 డెల్టా సి బై సి ఇంటూ 100 ప్లస్ లాస్ట్ చూడడం డి క్యూబ్ ఉంది కదా, 3 ఇంటూ డెల్టా డి బై డి ఇంటూ 100. 4 అయిపోయినాయి రాసాము చూడండి. ఏ రాశాను, బి రాశాను, సి రాశాను, డి రాశాను. మరి వాల్యూస్ ఏంటి, దట్ ఈస్ 2 ఇంటూ డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 అంటే ఏలో పర్సంటేజ్ ఎర్రర్ ఎంత, 1% కదా, సో 1% ప్లస్ ఇక్కడ 1/2 ఉంది, డెల్టా బి బై బి ఇంటూ 100 అంటే బిలో ఎర్రర్ ఎంత, 2% ఇచ్చాడు కాబట్టి ఇంటూ 2% ప్లస్ 1/3 డెల్టా సి బై సి ఇంటూ 100 అంటే సిలో ఎర్రర్ ఎంత ఇచ్చాడు, 3% ప్లస్ లాస్ట్ది 3 ఇంటూ డెల్టా డి బై డి ఇంటూ 100, డిలో ఎర్రర్ ఎంత, 4% ఇచ్చాడు, 4% ఆల్రెడీ ఇచ్చింది నేను ప్రీవియస్ అది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతున్నాం కదా, ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు ఎంత అవుతుంది ఆఖరికి, 2 ఇంటూ 1 అంటే 2% ప్లస్ ఇక్కడ 1% ప్లస్ ఇక్కడ 1% ప్లస్ 3 4s are 12% కదా, 3 4s are 12%, మొత్తం ఎంత, 12 14 15 16%, టోటల్గా 16% వచ్చింది. ఏంటమ్మా 16%, ఎక్స్లో ఎర్రర్, దెన్ ఫైండ్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఎక్స్, డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 చేశాను, ఎక్స్లో ఎర్రరు 16% వచ్చింది. ఒకసారి చూడమా, నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను, ఎక్స్పెరిమెంట్ చేస్తే అందులో డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి, అవి ఏంటంటే 4 ఉన్నాయి, ఏ బి సి డి. చేస్తే నాకు ఎర్రర్స్ వచ్చినాయి, అంటే ఎగ్జాక్ట్ వాల్యూస్ రాకుండా ఎర్రర్స్ వచ్చినాయి. పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఇన్ ఏ 1% వచ్చింది, పర్సంటేజ్ ఆఫ్ బి 2% వచ్చింది, పర్సంటేజ్ ఆఫ్ సి 3% వచ్చింది, పర్సంటేజ్ ఆఫ్ డి 4% వచ్చిందని ఇచ్చాడు క్వశ్చన్లో. వీటితో ఒక ఎక్స్ప్రెషన్ లాగా ఇచ్చాడు ఎక్స్ అనేది. అయితే దెన్ ఫైండ్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఎక్స్. ఈ ఎక్స్ ఏంటి, ఏ స్క్వేర్ ఇంటూ బి పవర్ హాఫ్ హోల్ డివైడెడ్ బై సి పవర్ 1/3 ఇంటూ డి పవర్ 3 డి క్యూబ్ ఇట్లా ఇచ్చాడు కదా. అట్లా ఎక్స్లో ఎర్రర్ కనుక్కోవాలి. ఎక్స్లో ఎర్రర్ అంటే మనం ఎట్లా కనుక్కుంటాము, డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 ఈక్వల్ టు రైట్, ఏ స్క్వేర్ ఉంది కాబట్టి ఈ 2 ముందుకు వస్తాం, 2 ఇంటూ డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 ప్లస్ బి పవర్ హాఫ్ కదా, హాఫ్ ఇంటూ డెల్టా బి బై బి ఇంటూ 100 ప్లస్ సి పవర్ హాఫ్. ఇక్కడ చూడండి మల్టిప్లికేషన్ ఉందా డివిజన్ ఉందా, ప్లస్ ఏ వస్తుంది, ప్లస్ ఏ వస్తుంది రైట్. అట్లా నేను ఏ స్క్వేర్ని 2 ఇంటూ డెల్టా ఏ బై ఇంటూ 100 రాశాను, ప్లస్ బి పవర్ హాఫ్, హాఫ్ ముందుకు వచ్చింది, డెల్టా బి బై బి ఇంటూ 100 ప్లస్ ఇక్కడ చూడండి సి పవర్ 1/3 ముందు రాశాను ఇంటూ డెల్టా సి బై సి ఇంటూ 100 ప్లస్ డి క్యూబ్, 3 ఇంటూ పవర్ ముందుకు వస్తుంది కదా 3 ఇంటూ డెల్టా డి బై డి ఇంటూ 100. ఈ వాల్యూస్ ఇచ్చేసాడు కదా, ఏలో ఎర్రర్ ఇచ్చాడు, బిలో ఇచ్చాడు, సిలో ఇచ్చాడు, డిలో ఇచ్చాడు, అవే రాశాను రైట్. 2 ఇంటూ ఓకేనా, 2 ఇంటూ ఇక్కడ ఏలో ఎర్రర్ ఎంత 1% అన్నాడు కదా, ఏలో ఎర్రరు 1%, ఏలో ఎర్రరు 1% రాశాను, ప్లస్ హాఫ్ ఇంటూ బిలో ఎర్రర్ ఎంత 2% ఇచ్చాడు రాశాను, ప్లస్ 1/3 ఇంటూ సిలో ఎర్రర్ ఎంత 3% ఇచ్చాడు రాశాను, ప్లస్ ఇక్కడ ఎంత 3 ఇంటూ డిలో ఎర్రర్ ఎంత 4 రాశాను కదా. దీన్ని సింప్లిఫై చేస్తున్నాం, చేస్తే ఇక్కడ 2 క్యాన్సిల్ అయింది, ఇక్కడ 3 క్యాన్సిల్ అయింది, రిమైనింగ్ రాశాను, రాస్తే నాకు టోటల్ 16% అని వచ్చింది రైట్. అట్లా మెయిన్ మనకి ఇక్కడ రిలేటివ్ ఎర్రర్, పర్సంటేజ్ ఇన్ రిలేటివ్ ఎర్రర్ ఈ ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. అన్నీ చూడండి, ఎర్రర్స్ టైప్స్ ఇవన్నీ చూడాలి. ఎక్కువగా మనకి చిన్న మోడల్స్ ఇవి రైట్.
అట్లా మనకి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనే చాప్టర్లో మనకి 60 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ సిరీస్లో భాగంగా ఇది రెండవది ఎర్రర్ అనాలిసిస్. రైట్, వాళ్ళు చూసిన టాపిక్ ఇదంతా ఎర్రర్ అనాలిసిస్. రేపు థర్డ్ వీడియో చేద్దాం. 60 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్లో భాగంగా మూడవ వీడియోని రేపు అప్లోడ్ చేస్తాను. ఇది ఈరోజు అప్లోడ్ చేస్తాను. ఇటువంటి మంచి మంచి వీడియోలు మీకు 60 వీడియోలు నేను అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. మీకు జేఈఈ మెయిన్లో 99% గ్యారంటీగా వస్తామా ఈ మోడల్ చూస్తే. నీట్లో ఖచ్చితంగా 120+ వస్తాయి ఫిజిక్స్లో. అంటే ఇది ఒక్కటి చేస్తే వస్తాయి అని కాదు, ఈ సిరీస్ మొత్తం చేస్తే వస్తాయి. రైట్, అట్లాగే ఈఏపీ సెట్లో మీకు 40 బిట్స్ ఇస్తాడు, 40 మార్క్స్, 30+ గ్యారంటీగా వస్తుంది. కేవలం మీరు ఈ 60 టాపిక్స్ చూసినా ఇది రెండో టాపిక్. అట్లా 60 టాపిక్స్ 60 వీడియోలు కనుక మీరు చూస్తే డెఫినెట్గా మీకు జేఈఈ మెయిన్లో ఫిజిక్స్లో 99% వస్తుంది. నీట్లో వచ్చేసి 120+ గ్యారంటీ వస్తాయి అవుట్ ఆఫ్ 180. ఈఏపీ సెట్, ఏపీ కానీ టీఎస్ స్టూడెంట్స్ కానీ మన తెలుగు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో రాసేటువంటి ఈఏపీ సెట్లో 40 మార్క్స్ గాను 30 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. 30 క్వశ్చన్స్ గ్యారంటీగా చేస్తారు. రైట్, సో దట్ మనకి సిరీస్ ఆఫ్ వీడియోస్ని చూస్తూ ఉండడం మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ముఖ్యంగా మన పూర్ణ అకాడమీ అనే ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. ముఖ్యంగా లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదమ్మా, లైక్ చేయండి, నాకు కూడా బూస్టప్గా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.